ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సాంకేతిక శిక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ సందర్భంలో విశ్లేషణ, నాణ్యతా ప్రమాణాలు విషయంలో హేతుబద్ధత పాటించాలన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతుల వారీగా మిల్లులకు ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. ఈ పంట నమోదు చేసినట్లు అందుకు అనుగుణంగా ఈ క్రాప్ బుకింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. తేమ శాతం 17కి మించకుండా చూసుకోవాలన్నారు. అందుకు ఆరబెట్టే ప్రక్రియ విధానాలను సమయానుకూలంగా ఆచరించాలన్నారు. ధాన్యం విశ్లేషణ, నాణ్యత ప్రమాణాల విషయంలో మట్టి 1%, గడ్డి చెత్త 1%, చెడిపోయిన రంగు మారిన 5%, పరిపక్వం ముడుచుకునే 3% ఉండవచ్చన్నారు. క్వింటాల్కు కామన్ వెరైటీ రూ. 2,300, గ్రేడ్ ఏ వెరైటీ రూ. 2,320 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, గత ఏడాది కంటే రూ. 117 అధికంగా పెంచడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతపై శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణ అవగాహన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఆ శ్రీరాములు నాయుడు, జిల్లా మేనేజర్ టి రాధిక, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరా అధికారి ఎం నాగాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏఎస్ఓ జి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో, ఈ మండలంలో 75 kg బ్యాగ్ అడుగుతున్నారు, పెడితే బాగుంటుందని అంటున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ నామ్స్ను పాటిస్తామండి. అక్కడ పబ్లిక్ రైతులు అడుగుతున్నప్పుడు కూడా మనం అందరికీ న్యాయం చేయము. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఫార్ములా లేదు. స్టేట్ వైజ్ పాలసీ ప్రకారము గతంలో ఇచ్చేవాళ్ళేమో ఇప్పుడు ఆయుధం కాకుండా అందరికీ ఫార్మల్గా కామన్గా 50 kg అన్ని బ్యాగ్స్ సప్లై చేస్తారు. అది కూడా మిల్లర్సే చేస్తారు. కాబట్టి మిల్లర్స్ యొక్క డిమాండ్, మిల్లర్స్ యొక్క అవి రకరకాలు ఉంటుంది. రైతులు కూడా రకరకాలు చెప్తారు. అన్నీ మనం చాలా ఓపికతో, సహనంతో వినాలి. ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే వినడం నేర్చుకోవాలి. మనం ఎంత వింటే అంత న్యాయం పెరుగుతుంది. మన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలందరికీ, రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది అంచనా వేసుకొని ముందుగానే అన్ని మండలాలకు, మండల లెవెల్లో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే రైతు సేవ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క రైతు సేవ కేంద్రాలే మనకు పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా కేటాయించడం జరిగింది. ప్రతి పీపీ సెంటర్స్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ రైతు ఏ మిల్లుకి ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. మన అగ్రికల్చర్ వారి తరఫున వారి యొక్క సహాయ సహకారం వల్ల మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముందుగానే ఎవరైతే రైతులు ప్యాడీ వేశారో అంటే వరి పంట వేశారో వాటి అన్నిటిని కూడా ఈ పంట క్రాప్ బుక్ చేయడం జరిగింది. ఈ పంట క్రాప్ బుక్ అయిన తర్వాత తదుపరి ఈకేవైసీ కూడా చేయడం జరిగింది. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇది ఈ పంట 100% అయిపోయింది. ఈకేవైసీ చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు, 98% వరకు వచ్చింది. 2% కూడా రైతులు అవైలబిలిటీ లేక ఆ రైతులు కూడా కొందరు ఇతర దేశాలు ఉండడము, తర్వాత ఇతర గ్రామాలలో, పట్టణాలు ఉండడం చేత వాళ్ళు సహకారం లేక కొంతవరకు జరగలేదు. అవి కూడా తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నాము.